మీరు ఎంత అంత గట్టి చెప్పినప్పుడు మేము మొన్న కూడా ఎప్పుడో చాలా సార్లు చెప్పారు. వచ్చి మాకు ఇది అవ్వడం వల్ల నడుచుకుంటారని మేము రాయడం జరుగుతుంది. అర్థమైందా? ఆ దృష్టిలో పెట్టుకోండి. హ్యాపీగా అందరూ మన భార్య పిల్లలతో ఉన్నాం. ఇప్పుడు ఒక ఆటోలో 10 మంది ప్రయాణించారనుకోండి, 10 మందికి దెబ్బలు తగిలితే 10 మంది 100 కుటుంబాలు ఏడుస్తాయి, రోడ్డు మీద పడతాయి. అది గుర్తుంచుకోండి. ఒక్కరితో అయిపోయింది కాదు. ఏమో అంతేనా కాదా? మీరు అందరూ ఇంచుమించు చాలా మంది చదువుకుని ఉన్నారు. ఈ విషయాలు అందరూ ఇంగ్లీష్ తీసుకెళ్ళి చెప్పండి. డ్రైవింగ్ లైసెన్స్కి చదువు తీసేశారు. 100 ఏళ్ళు ముసలోడైనా సరే లైసెన్స్ ఇస్తారు. అది నెట్ సెంటర్లో కట్టుకొని వచ్చి స్లాట్ బుక్ చేసుకొని వస్తే చాలు అని అందరికీ తెలిసేయండి. ఓకేనా? గట్టిగా చెప్పకూడదు. లోకి పోయే కాలిబాట దగ్గర 2 వీలర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం, అది 10 గంటల 2:50 బండి పార్క్ చేసి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది. మళ్ళీ 11 నిమిషాల తర్వాత, అంటే 10 గంటల 13 నిమిషాలకి అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందా అని చూడటం జరిగింది. దాని తర్వాత మనకి ఇదంతా కూడా క్లియర్గా చెప్పిండు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు. ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకు వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా గన్లు మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం. మొత్తం 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ మియాపూర్ గారు, అదేవిధంగా ఎస్ఐ రాజు మియాపూరు, కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీంద్ర గారు, అదేవిధంగా ఆర్సీపురం డిఐ గారు సంజీవ్, ఈ 4 టీములతోటి మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అని అంటే, వారి ఆర్థిక స్తోమతను బట్టి పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తును ఇవ్వాలి తప్ప ఇట్లాంటి ఇబ్బందులు గురి చేయొద్దు. అదేవిధంగా ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ, అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ల దగ్గర కానీ ఈ సీసీ కెమెరాలు అన్నీ పెట్టుకొని అవి సక్రమంగా పనిచేసేటట్టు చూసుకుంటే మనకి సొసైటీలో రేపు ఏమైనా జరిగినా మనకి జరగవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి జరగవచ్చు. ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా విజ్ఞప్తిని కొంచెం అందరూ పాజిటివ్గా తీసుకొని సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు, ఇంపార్టెంట్ ప్లేస్లో అన్నీ కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.